వాళ్ళు అప్పులోనే వస్తారు. సో ఇప్పుడు నిన్న మనము మెయిల్ పంపించినాం కదా. సో దేనికి పంపించినాం మనం నిన్న? ఒక యూజర్కి కదా. ఆ యూజర్ పేరు ఏం పేరు? గోవర్ధన్ ఎవరు? గోవర్ధన్ ఎవరు? కస్టమర్ గోవర్ధన్. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ లో చేసింది ఇది. ఇది ఏ ఎన్విరాన్మెంట్? టెస్ట్ ఎన్విరాన్మెంట్ కదా, ట్రయల్ ఎన్విరాన్మెంట్ కదా. ఇది కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం, ట్రయల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఆ ఎన్విరాన్మెంట్ లో ఒక సర్వర్ ప్రొఫైల్, ఇది ఆన్లైన్ ఎక్స్చేంజ్ సర్వీస్ పోదా ఉండదు దాంట్లోకి. ఇదేది? ఇది నా కస్టమర్ది కదా. సో నాకు ఇది కాదు కావాల్సింది, మనం క్రియేట్ చేసుకుని ఇది ఇది ట్రయల్ ఆర్గనైజేషన్. రూపాయలు ఎట్లా ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను, ఆ ఎన్విరాన్మెంట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అవునా? ఆ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ ఎన్విరాన్మెంట్ లో నేను కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. ఏం కాన్ఫిగరేషన్ చేసినాం నిన్న? మెయిల్ బాక్స్. ఏం కాన్ఫిగర్ చేసినాం? మెయిల్ బాక్స్ కాన్ఫిగర్ చేసినాం. మెయిల్ బాక్స్ ఎందుకు కాన్ఫిగర్ చేసినాం మనము? కస్టమర్ ఇష్యూని రేజ్ చేయడానికి ఒక మెథడ్ ఈమెయిల్ కాబట్టి. ఈ యాక్టివిటీ ఎవరైనా ముందు యాక్టివేట్ చేసుకుని తర్వాత సేమ్ ప్రాసెస్ ఈమెయిల్ తీసుకుంటా. ఇక్కడ నేను అవన్నీ వాడుకోవట్లేదు. ఈమెయిల్ రావాలి నాకు అంతే. ఎక్కడికి? సిఆర్ఎం లోకి ఈమెయిల్ కావాలంటే ఈమెయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? కస్టమర్ దగ్గర నుంచి. కస్టమర్ ఏదైనా వాడచ్చు ఈమెయిల్, మెయిల్ బాక్స్. వాడు అవుట్లుక్ వాడచ్చు, లేకపోతే జీమెయిల్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. వాడు మెయిల్ నా అవుట్లుక్ పంపిస్తున్నాడు వాడు కదా. నా అవుట్లుక్ పంపిస్తే అది ఎక్కడికి రావాలా? సిఆర్ఎం లోకి రావాలా. సో దానికోసం నేనేం క్రియేట్ చేసిన? మెయిల్ బాక్స్ క్రియేట్ చేసిన. ఎవరికి మెయిల్ బాక్స్ క్రియేట్ చేసుకున్నా? నాకు. నేను యూజర్ కాబట్టేసి నాకేం రావాలా? ఈ మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో కస్టమర్ మెయిల్ పంపిస్తే నాకు రావాలా. అవుట్లుక్ లో రావాలా, రావాలా? అవుట్లుక్ లో ఫస్ట్ వస్తుంది. అవుట్లుక్ లో వచ్చిండేది సిఆర్ఎం లో ట్రాక్ కావాలి. సో నేనేమి ఇక్కడ నాకు కావాల్సింది రెండు ఫంక్షనాలిటీస్ ఇక్కడ. ఒకటి ఈమెయిల్ పంపిస్తే పోవాలా, రెండు ఇన్కమింగ్ రావాలా, అవుట్ గోయింగ్ పోవాలా. అంతేనా? సో ఇక్కడ అవుట్ గోయింగ్ మాత్రము సరే చూపిస్తాం. సో నిన్న ఒక మెయిల్ పంపించినాం మనం, అవునా? సో ఆ మెయిల్ నిన్న రాలేదు కదా. వచ్చిందా రాలేదు? నిన్న అవుట్లుక్ లోకి వచ్చింది కదా. నిన్న ఈమెయిల్ ఎక్కడికి వచ్చింది? అవుట్లుక్ లోకి వచ్చింది కదా.
సో ఇది మనం ట్రాక్ చేసినాం, ఇది ఎక్కడికి సిఆర్ ఫోర్స్ఫుల్ గా ట్రాక్ చేసినాం. సో అది నిన్న రాలేదు మనకి, ఎక్కడికి సిఆర్. పదిహేడు ఉన్నాయి టోటల్. ఇదిగో ఇది వచ్చింది, వచ్చిందా? సో ఇక్కడ ఇప్పుడు ఏమైంది మనకి, జస్ట్ మెయిల్ వచ్చింది కదా. మెయిల్ వచ్చిన తర్వాత మనకి మన రిక్వైర్మెంట్ ఏంది, మెయిల్ వస్తే దానికి ఇష్యూ కాదు. మెయిల్ వచ్చింది అంటే మెయిల్ కి ఆటోమేటిక్ గా ఏం క్రియేట్ కావాలి మనకి, కేస్ క్రియేట్ కావాలి కదా. మనం ఇక్కడ వాళ్ళకి సర్వీసు ఇన్ టర్మ్స్ ఆఫ్ కేస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఓకే, ఈ మెయిల్ వచ్చింది, ఇది కొంచెం ఒక నిమిషం పక్కన పెడితే మనం ఇప్పుడు వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, ఎవరికి, కస్టమర్ కి. సో సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మనకేముండాలా, వాళ్ళకి సర్వీస్ మనం ఎట్లా ప్రొవైడ్ చేస్తాం అనేది తెలియాలి కదా. సో ఇక్కడ మనం వాళ్ళకి మనము, ఇది కస్టమర్, ఈడు మన కస్టమర్, వాడికి మనం ఏం ప్రొవైడ్ చేయాలా, సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ సర్వీస్ అంటే బేసిక్ గా మనం సర్వీసెస్ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, ఓకే సర్వీస్ దే అంటే నువ్వు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నావా. ఇప్పుడు లైక్ అంటే నువ్వు ఫ్రీ సర్వీస్ చేయొచ్చా, లేదంటే పెయిడ్ సర్వీస్ చేయొచ్చా, లేకపోతే ఇంకా అంటే ఎట్లయినా కూడా, అంటే లైక్ మదర్ బోర్డ్ రిలేటెడ్ ఒక రకమైన సర్వీసు, లేకపోతే ప్యానల్ రిలేటెడ్ ఒక రకమైన సర్వీసెస్, అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ విచ్ యూ కెన్ ప్రొవైడ్. సో నువ్వు నీ ప్రోడక్ట్ మీద నీ కంపెనీకి కస్టమర్ కి నీ కంపెనీకి మధ్యలో బేసిక్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలా. సో దీనికోసం నువ్వు సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తావు వాళ్ళకి, నీ కంపెనీ కస్టమర్ కి సర్వీస్ ని ఎలా ప్రొవైడ్ చేస్తుంది. సో దానికోసం ఏముంటాయి మనకి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఒక సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాము, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. చూడు, ఇది నా కంపెనీ అకౌంట్ కాబట్టి ఖచ్చితంగా ట్రయల్ అకౌంట్ ఎన్ని రోజులు అంటే 2 రోజులు ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ మనము ఏ మాడ్యూల్ మీద, సర్వీస్ కదా. సో సేల్స్ లేక వచ్చింది. సర్వీస్ మామూలు ఉండాలి కదా సర్వీస్, అందుకే పైన ఉంటుంది, పైన కింద గంపలేదు, పైన ఉంటుంది కింద లేకపోతే పైన లేదు.
సర్వీస్ సొల్యూషన్ హబ్ అని ఏమో ఉంటుంది. నిన్న ఉండి కదా 2 lakhs ఉండాలి నా లెవెనే ఉన్నాయి. ఎవరు డిలీట్ చేసింది కానీ ఏముండదు. చేసావా డిలీట్ చేసావా ఇదేం ముట్టుకోపా. ఓకే, నేను తీసుకుంది సేల్స్ ఇది ట్రయల్, సేల్స్ ట్రయల్ తీసుకున్నాను నేను. అందుకని చెప్పేసి నాకేమొచ్చింది, ఓన్లీ సేల్స్ వచ్చింది. అదే నేను ట్రయల్ సర్వీస్ తీసుకుంటే సర్వీస్ వస్తుంది కదా. సో బట్ అది కూడా వచ్చింది కదా నన్ను. వచ్చిందండి సర్లే, లేదు. సో ఒక పని చేద్దాం, అదొకటి తీసుకుందాం. అదే మేము ఎక్కువ టైం ఏం తీసుకోవాలి. ఇప్పుడు ఏం తీసుకున్నాం, కస్టమర్ సర్వీస్ ఒక్కటి తీసుకుందాం. తెస్తున్నాను. సాలిడ్ ఇది ఆఫ్ చేయాలి. సరే, అప్పటి లోపల ఇంకొక మెయిల్ పంపించి చూసాము. ఇప్పుడన్నా ఇది ఫాస్ట్గా వచ్చింది లేదు, అది అయ్యేంత వరకు. మెయిల్ పోయింది. మెయిల్ పోతే మనకి సీరంలోకి రాలేదు. సీరంలో అనుకున్న ముందు ఎక్కడికి వస్తుంది అది? అవుట్లుక్ వచ్చిందా? వచ్చింది.
మొబైల్ సర్వీస్ ఎందుకు వచ్చింది? మెయిల్ కూడా రాలేదు. ఇప్పుడు సౌండ్ వచ్చు కదా. స్టే చూస్తుంది. మళ్ళా Mungkin waktu itu coba rajin tahun belas 2 to 4 మధ్యలో customer harus secara apa lain coba మారింది. అసలు దీని కిందకి ఎందుకు వస్తుంది? సరే అంటే దీంట్లోనే వర్క్ అవుతుంది.
అది మనము డిఫాల్ట్ తీసుకున్న ఉంటుంది, ఇట్లా మనకు తీసుకున్న సర్లే ఈ రిసోర్స్ షెడ్యూలింగ్ లో దీంట్లో ఉంటుంది. దీంట్లో సర్వీస్ మాడ్యూల్ తీసుకుంటాడు. సర్లే. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన యాప్ల్లో మనకి సర్వీస్ రిలేటెడ్ ఇది రాలేదు కదా. సో మనకి సర్వీస్ మాడ్యూల్ కావాలి. ఇక్కడ సర్వీస్ మాడ్యూల్ మనకి కావాల్సిన మాడ్యూల్ లేదు కదా, యాప్ లేదు. సో ఇప్పుడు నేనేం చేసుకుంటా, నాకు సర్వీస్ రిలేటెడ్ కాంపోనెంట్స్ కావాలా. సర్వీస్ రిలేటెడ్ కాంపోనెంట్స్ కావాలన్నా అది వచ్చింది చూడు, సేల్స్ హబ్ లోనే ఉంది. ఇదేంది కేసెస్ ఉంది, జస్ట్ కేసెస్. ఓకేనా. సో కేసెస్ కాకుండా మొత్తం సర్వీస్ మాడ్యూల్ అంటే మొత్తం ఉంటది కదా. లైక్ అవన్నీ దీంట్లోనే వచ్చేస్తాయి. అవి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లో వచ్చేది, అవన్నీ మెయిల్ బాక్సెస్ కానీ లేకపోతే అవన్నీ. ఇక్కడ రిసోర్స్ షెడ్యూలింగ్ వచ్చింది చూసినావా, రిసోర్స్ షెడ్యూలింగ్ పార్ట్ వచ్చింది చూసినావా, అది కూడా మనకి సేల్స్ లో భాగమే. ఎట్లా, లైక్ షెడ్యూలింగ్ అంటే ఏం చేస్తారు వీళ్ళు దీంట్లో. ఇప్పుడు నీకు ఏసీ రిపేర్ కంపెనీ తీసుకున్నావు, ఏసీ రిపేర్ కంపెనీలో నీకు ప్రాబ్లం ఏమొచ్చింది, ఏసీ పనిచేయలేదు. ఏసీ పనిచేయలేదంటే ఏసీ పనిచేయలేదంటే అప్పుడు నువ్వేం చేయాలా, నీ రిసోర్స్ ని కూడా షెడ్యూల్ చేయాలి కదా. నీ రిసోర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవడు టెక్నీషియన్ ఎవడైతే ఉన్నాడో వాడికి సో టైంకి షెడ్యూల్ చేయాలి. వాడు ఒకడే పోతాడా, కంపెనీ ఎక్విప్మెంట్ ఏదో తీసుకొని పోతాడు కదా, సో ఆ ఎక్విప్మెంట్ కూడా షెడ్యూల్ చేయాల. అంతేనా. లేదు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయాలంటే రూమ్ సైట్ బుక్ చేయాలా. సైట్ ఈజ్ నథింగ్ బట్ రూమ్. లైక్ సో అండ్ సో లొకేషన్ లో సో అండ్ సో ఇది రూమ్ బుక్ చేసినావు. రూమ్ బుక్ చేసిన తర్వాత డాక్టర్ని బుక్ చేయాలా. డాక్టర్ని బుక్ చేసిన తర్వాత అది ఆపరేషన్ కి ఏమైతే కావాలో అవన్నీ ఎక్విప్మెంట్ కిందకి వస్తుందా, అవన్నీ షెడ్యూల్ చేయాలి. సో దానికోసమే మనకి సపరేట్ గా ఉంది రిసోర్స్ షెడ్యూలింగ్ పార్ట్ ఉంటుంది. సో మామూలుగా ఇది కూడా మనం ఏం చేసుకోవచ్చు, మన కేసులో మనకి ఎంత అవసరం అవుతుంది, ఒకవేళ అవసరం అవుతుంది అంటే దాన్ని వాడుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు కదా. సో ఇక్కడ బేసిక్ గా మనకి కావాల్సింది ఏంది, కేసెస్ అయితే బై డిఫాల్ట్ కావాలా. సో ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, సర్వీసెస్ లో మన ఇద్దరికి మధ్యలో ఏముండాలా, సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలా అంటే దానికి వాళ్ళు ఏం క్రియేట్ చేస్తున్నారు, కేసుగా క్రియేట్ చేస్తున్నారు. కేసుగా. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏమేమి డేటా ఉంటుంది, మామూలుగా కేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. అంటే కేస్ డీటెయిల్స్, కేస్ టైటిల్ ఏంది, కేసు యూనిక్ ఉంటుంది, సబ్జెక్ట్ ఏంది, దాని తర్వాత కస్టమర్ ఎవరు, వాళ్ళకి ఈ కేసు దేని నుంచి క్రియేట్ అయింది, ఈమెయిల్ నుంచి క్రియేట్ అయిందా, లేకపోతే ఫోన్ కాల్ నుంచి క్రియేట్ అయిందా, లేకపోతే డైరెక్ట్ గా వెబ్ లో క్రియేట్ చేసినావా, ఫేస్బుక్ ట్విట్టరా ఇవోటినా, లేకపోతే లేదు నీకు అడిషనల్ గా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే దాని నుంచి అయినా వేసుకోవచ్చు. స్పెసిఫిక్ గా కస్టమర్ కాదు, స్పెసిఫిక్ గా ఎవరో ఇండివిజువల్ కాంటాక్ట్ కి ఏదో ఇష్యూ ఉంది. ఒక కంపెనీ కొంటే కంపెనీలో ఉండే కంపెనీని కాల్ చేసుకుంటావు, లేదంటే కంపెనీలో ఉండే కాంటాక్ట్ ని కాల్ చేసుకుంటావు. కానీ ఇక్కడ ఇండిపెండెంట్ కాంటాక్ట్. ఇక్కడ నెక్స్ట్ ఏమొచ్చింది, ఎంటైటిల్మెంట్ అంటే ఏంది, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, నీకు నీ కంపెనీకి మధ్యలో సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని చెప్పుకున్నావా. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఈ టర్మ్స్ అండ్ కండిషన్ లో లైక్ నీకు మేము ఫ్రీ సర్వీసెస్ కౌంట్ గా ప్రొవైడ్ చేస్తాం, లేదా
డ్యూరేషన్ గా ప్రొవైడ్ చేస్తాం. అంతేనా? మనం సర్వీసెస్ ఎప్పుడు ప్రొవైడ్ చేసేది ఎట్లా ప్రొవైడ్ చేస్తాము? ఏదో కౌంట్ గా అయినా ప్రొవైడ్ చేస్తాం, లేదా డ్యూరేషన్ గా అయినా ప్రొవైడ్ చేస్తాం కదా. సో ఇప్పుడు దానికి మనం ఏం చేయాలా? ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయి? ఎంటైటిల్మెంట్ లో మనం డిఫైన్ చేయాలా. అంటే మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అది నంబర్ గా ప్రొవైడ్ చేస్తున్నామా, లేకపోతే కౌంట్ డ్యూరేషన్ గా ప్రొవైడ్ చేస్తున్నామా? సో ఇప్పుడు ఈ ఎంటైటిల్మెంట్ ని కాన్ఫిగర్ చేయాలి మనం. ఎంటైటిల్మెంట్ కాన్ఫిగర్ చేయాలంటే ఎక్కడి నుంచి కాన్ఫిగర్ చేయొచ్చు మనము? ఇక్కడ నుంచి కాన్ఫిగర్ చేసేకి లేదు కదా. సో ఇక్కడ న్యూ ఆప్షన్ ఎక్కడా కనపడలే కదా. సో న్యూ ఆప్షన్ కనపడలేదంటే ఇక్కడ ఆప్షన్ లేదు మనకి క్రియేట్ చేయడానికి. సో ఇట్లా మాస్టర్ డేటా అంతా, అంటే ఇట్లా ఇంపార్టెంట్ డేటా అంతా మనం ఎక్కడ డిఫైన్ చేస్తాం మామూలుగా? అడ్మినిస్ట్రేషన్ లో, సెట్టింగ్స్ లో ఇలాంటి డేటా మొత్తం మనం మేనేజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఎక్కడ నిన్నది ఎక్కడ చెప్పుకున్నాం? అది మనము ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ఇక్కడ చేసినాం మనం కదా. సో ఇప్పుడు మనము ప్రోడక్ట్ సేల్స్ లో అయితే ప్రోడక్ట్ రిలేటెడ్ ఎట్లాగంతా ఇక్కడ మేనేజ్ చేసినాం, అవునా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఇది సర్వీస్. సో సర్వీస్ మేనేజ్మెంట్ లోకి వస్తే నిన్న చూసినాం మనం ఇక్కడ ఏం క్రియేట్ చేస్తున్నాం? క్యూస్ క్రియేట్ చేస్తున్నాం, రౌటింగ్ రూల్ సెట్స్ క్రియేట్ చేస్తున్నాము, ఇవన్నీ చూపుతాము. దానికన్నా ముందు అక్కడ ఏమొచ్చింది మనకి? ఎంటైటిల్మెంట్ వచ్చింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎంటైటిల్మెంట్స్ ఉంది మనకి. ఇవేంటి? సర్వీస్ టర్మ్స్ ఇవి, అవునా? సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్ లో ఇది వన్ టైప్. క్రియేట్, మేనేజ్ ఎంటైటిల్మెంట్స్ అండ్ అసోసియేటెడ్ దెమ్ విత్ ఏ కస్టమర్. డిఫైన్ అండ్ మేనేజ్ ఎంటైటిల్మెంట్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ మల్టిపుల్ ఛానల్స్. అంటే ఒక్కొక్క ఛానల్ ఎలాంటి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం మనము అని. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కస్టమర్ కి, లేదంటే ఈ పర్టికులర్ కాంటాక్ట్ కి, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద మనము ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఏం టర్మ్స్ ని డిఫైన్ చేస్తే అవి ఇక్కడ అసోసియేట్ చేసుకుంటాం మనం ఈ పర్టికులర్ కస్ట్ కి, ఈ ప్రోడక్ట్ మీద. సో ఇప్పుడు నేనేం చేస్తా? న్యూ క్రియేట్ చేస్తా. ఇది కూడా సేల్స్ లో యూనిటీ క్రియేట్ చేసుకుంటే ఇది క్రియేట్ చేస్తుంది. సేల్స్ లో మనం యూనిట్ ప్రైజెస్ కదా. ఇక్కడ ఏంది? ఇక్కడ అలొకేషన్ టైప్. మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ నంబర్ ఆఫ్ కేసెసా, లేకపోతే నంబర్ ఆఫ్ అవర్సా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు బైక్ ఉంది, బైక్ కి సర్వీస్ ప్రొవైడ్ చేయాలా. సో నీకు ఫస్ట్ ఒక్కొక్క సర్వీస్ ని ఒక్కొక్క కేసు లాగా ట్రీట్ చేస్తారు అనుకో వాళ్ళు. ఇక్కడ మనం కౌంట్ డిఫైన్ చేసాం అనుకో, 6 కేసెస్ పెట్టినాం అనుకో, అప్పుడు వరకు డబ్బులు ఏం తీసుకోవద్దని డిఫైన్ చేసాం అనుకో, దానికి డబ్బులు తీసుకోరు కదా. లేదు ఫస్ట్ 6 months వరకు ఫ్రీ సర్వీస్ అనుకో. సో నువ్వు ఫస్ట్ ఫ్రీ సర్వీస్ లో నువ్వు దాన్ని దాటిపోయినావంటే అప్పుడు నీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ మారుతాయి. అప్పటి వరకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు, దాని తర్వాత ఇంకో టర్మ్స్ అండ్ కండిషన్స్ మారచ్చు కదా. సో ఇంకా ఇక్కడ మనం ఏం అసోసియేట్ చేస్తున్నాం? ప్రోడక్ట్స్ కదా. ఏ ప్రోడక్ట్ కి ఈ ఎంటైటిల్మెంట్ యూజ్ అవుతుంది, అంతేనా? సో ఇక్కడ మనం ఏం చూసాము? ఏది ఏం సర్వీస్ చూద్దాం? ప్యూరిఫైయర్. ఓకేనా? సో ప్యూరిఫైయర్ ఏ కస్టమర్? ఇక్కడ మనకి ఏమొచ్చినాయి? ఇక్కడ లిస్ట్ ఏమొస్తుందో చూసుకుందాం. ఇక్కడ కస్టమర్ అంటే ఇదిగో, ఇక్కడ మనకి కస్టమర్స్ 2 రకాల కస్టమర్స్ అని చెప్పినాం. లీడ్ ఎందుకు రాలేదు? ఇక్కడ
కొత్తోళ్ళకి మనం ఏం ఆల్రెడీ సర్వీస్ అంటే మన దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ ఎవడైతే కొనింటే వాడికి మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. అందరికి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు కదా, కొత్తోడికి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో దీంట్లో ఏదో ఒక కంపెనీనో లేకపోతే కాంటాక్ట్ నో ఏదో ఒకటి దాన్ని అసోసియేట్ చేసుకోవచ్చు మనం, అవునా? సో ఈ సర్వీస్ నువ్వు ప్రొవైడ్ చేసే సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? దీనికి రెస్ట్రిక్ట్ బేస్డ్ ఆన్ ఎంటైటిల్మెంట్ టర్మ్స్. రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నావా లేదా? రెస్ట్రిక్ట్ నో పెట్టినావు అనుకో, అక్కడ ఎంటైటిల్మెంట్ ఉంటుంది, బట్ రెస్ట్రిక్ట్ ఏం చేయదు. నువ్వు హ్యాపీగా 6 months ఫ్రీ సర్వీస్ అన్నావు, 7th month 8th month అయినా కూడా ఫ్రీగా వదిలేస్తూనే ఉంటుంది నో పెడితే. అదే ఎస్ పెడితే రిస్ట్రిక్ట్ చేస్తారు, అంతే కదా. ఇక్కడ నెక్స్ట్ ఏం కావాలి మనకి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ కావాలా. అంటే ఇక్కడ నువ్వు ఈ ఎస్ఎల్ఏ రిస్ట్రిక్ట్ ఐ మీన్ ఈ ఎంటైటిల్మెంట్ రిస్ట్రిక్ట్ చెయ్యాలా అంటే అది నీ కేసు నంబర్ని బట్టే లేకపోతే నంబర్ని బట్టే లేకపోతే డ్యూరేషన్ బట్టే ఇది వర్క్ కావాలంటే నువ్వు డిఫైన్ చేయాలి కదా నీ ఎస్ఎల్ఏ. నెగటివ్ పాజిటివ్ సినారియో డిఫైన్ చేయాలా, నెగిటివ్ సినారియో డిఫైన్ చేయాలా, అంతేనా? సో ఇక్కడ మనము ఆల్రెడీ ఉన్న ఏమన్నా ఏమీ ఉండదు. ఎందుకు? ఎస్ఎల్ఎస్ మామూలుగా మనమే క్రియేట్ చేయాలి కదా, మన ఓన్ స్ట్రాటజీతో మన ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్ తో మనమే క్రియేట్ చేయాలి. ఏది? ఎస్ఎల్ఏ. సో ఇప్పుడు మనము ఇది క్రియేట్ చేయాలంటే, ఈ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలంటే దానికన్నా ముందు ఏం క్రియేట్ చేయాలా? ఎస్ఎల్ఏ క్రియేట్ చేయాలా, అవునా? సో ఎస్ఎల్ఏ క్రియేట్ చేయాలంటే మనకు ఒక పాజిటివ్ సినారియో ఒకటి తెలియాలా, నెగిటివ్ సినారియో ఒకటి తెలియాలి, అవునా? సో ఇప్పుడు ఏం పాజిటివ్ ఏమి ఇద్దాం, నెగిటివ్ ఏమి ఇద్దాం? సరే, అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మ్యాండేటరీ కాదు. అది అదేంది ఇట్లా రెడ్ స్టార్ ఉంటేనే మ్యాండేటరీ. ప్రస్తుతానికి ఏం చేస్తున్నా నేను, ఈ ఎస్ఎల్ఏని ఇంకా అసోసియేట్ చేయలే, ఓకేనా? సో అసోసియేట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ ఎస్ఎల్ఏ ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు ఇది వర్క్ అవుతుంది, అంతే కదా. సో నేను ఇప్పుడు ఏమి ఇస్తున్నాను ఇక్కడ? ఎంటైటిల్మెంట్ టర్మ్స్, దీంట్లో నంబర్ ఇస్తున్నా. నంబరు అది ఎప్పుడు తగ్గల్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇది ఎప్పుడు ట్రిగర్ కావాలా? రిజాల్వ్ అని కొడతామా మనము? కేసు రిజాల్వ్ అయినప్పుడు కొడతావా? ఐ మీన్ ఇక్కడ కౌంట్ ఇచ్చాం అనుకో, 10 కేసులు అనుకో, 10 కౌంట్ ఉందనుకో, ఎప్పుడే తగ్గాల? డిక్రీజ్ అవుతుందా? 10 ఫ్రీ సర్వీస్లు ఇచ్చినాము, 10లో ఒక సర్వీస్ కి వచ్చిపోయినావు, ఒక సర్వీస్ ఇచ్చినావంటే ఒకటి డిక్రీజ్ కావాలి కదా. సో అది కేసు రిజాల్వ్ అయినప్పుడా లేకపోతే కేసు క్రియేట్ చేసినప్పుడా? నువ్వు జస్ట్ నీ బండి పోయి పెట్టినావు అంటే వాళ్ళు కేసు క్రియేట్ చేశారు, అప్పుడే నువ్వు తగ్గల్లా? లేకపోతే నీ బండికి మొత్తం సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు పోయేటప్పుడు బయటకు పోతారంటే రిజాల్వ్ అయిన తర్వాత నీది డిక్రీజ్ కావాలా కౌంట్, ఏదైతే కౌంట్ డిఫైన్ చేస్తున్నామో ఆ కౌంట్, ఓకేనా? సో ఇక్కడ ఇంకా టోటల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ పారాగ్రాఫ్ లో ఏమన్నా ఉంటే రాసేసుకో. నెక్స్ట్ సో ఇప్పుడు నాకేమైంది? ఆన్ హై లెవెల్ నేనేమి ఒకటి క్రియేట్ చేసిన, ఇక్కడ నేను నెక్స్ట్ ఏం అసోసియేట్ చేయాలా? ప్రోడక్ట్ ని అసోసియేట్ చేయాలా. సో ఇవేవో ప్రోడక్ట్ ఉన్నాయి, కేఫ్ అంట, కేఫ్ డియో, కేఫ్ కాటో, సర్లే ఏదో ఒకటి చేసుకున్నాం. ఈ ప్రోడక్ట్ కి ఇక్కడ మనం ఏ ఛానల్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ?
ఇది అయిపోయింది ప్రోడక్ట్. పన్నెట్టు చాలా అలాగే ఆఫీస్ అయిపోయిన పైకి కట్టిన కదా ఇవేమో పని చేయట్లేదు. ఇందాక వచ్చినాయి కదా ఈ పైన పైన అవన్నీ బటన్స్ ప్లస్ సింబల్ కూడా వచ్చింది. వచ్చిండే. సరే, సో బేసిక్ గా ఇక్కడ మనము ఏదో ఒక ఛానల్ యూజ్ చేసుకోవచ్చు. అదేంటి, ఫోన్ కాలా, లేకపోతే ఈమెయిలా, లేకపోతే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎస్ఎల్ఏ ఎంటర్టైన్మెంట్ రెండు మ్యాండేటరీ. బేసిక్ గా ఇది సపరేట్ కదా, ఇప్పుడు రాదు, సేవ్ అయిన తర్వాత వస్తుంది మామూలుగా. మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తామో అప్పటికి ఇది ఫైనల్. ఇది ఇది రావట్లేదు. ఇది ఎప్పుడైతే మనం యాక్టివ్ చేస్తామో అప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకోటి డిఫైన్ చేయాల్సింది ఏముంది, ఎస్ఎల్ఏని డిఫైన్ చేయాలి. ఎస్ఎల్ఏని డిఫైన్ చేస్తే అప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ కి నువ్వు పాజిటివ్స్ నెగిటివ్స్ కినారు రాయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కౌంట్ మాత్రం రెడ్యూస్ అవుతుంది. ఏ కౌంట్, ఈ అలొకేషన్ టైపు. సో ఇది 10, 9, 5, 6 అట్లా ఈ కౌంట్ మారుతూనే ఉంటది. ఇక్కడ ఈ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ దీన్ని బేస్ చేసుకొని మనకి రెడ్యూస్ అవుతా ఉంటాయి. ఇది ఎందుకో రాలేదు, ఇది చూస్తాను నేను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఏమొస్తుంది, ఎప్పుడైతే ఏమైంది ఇప్పుడైంది ఆటోమేటిక్ ఎగిరిపోతా ఉంది. సరే చూస్తాను అది. సో బేసిక్ గా మనం ఆ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎంటర్టైన్మెంట్ ని ఇక్కడ అసోసియేట్ చేస్తాం మనం. ఆ ఎంటర్టైన్మెంట్ ని అది చూస్తా, ఎందుకు రాలేదు అది. సో నెక్స్ట్ ఏంది, ఈ ప్రోడక్ట్ కి ఈ ఎంటర్టైన్మెంట్ ని బేస్ చేసుకొని వర్క్ కావాలి, అంతే కదా. సో ఇక్కడ నువ్వు ఎస్ఎల్ఏ ఎక్కడైనా డిఫైన్ చేస్తున్నావా, ఇక్కడ దీంట్లో మనము ఎస్ఎల్ఏ మనం ఇక్కడ ఏం చేయట్లేదు కదా. ఎస్ఎల్ఏని ఇక్కడ అసలు మనం టచ్ చేయట్లే. ఇక్కడ మనం టచ్ చేస్తుంది ఏంది, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సో ఈ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు వర్క్ అవుతుంది, ఎస్ఎల్ఏ ఎప్పుడైతే క్రైటీరియా మ్యాచ్ అవుతుందో అప్పుడు మ్యాచ్ అవుతుంది బేసిక్ గా. సో మనకి ఇప్పుడు ఎస్ఎల్ఏ అంటే ఏందో తెలియాలి, అవునా. స్టాండర్డ్ లెవెల్ అగ్రిమెంట్. ఇది మామూలుగా ఎస్ఎల్ఏ అంటే 2 types ఆఫ్ ఎస్ఎల్ఏస్ ఉంటాయి.
అసలు బేసిక్ ఎస్ఎల్ఏ అంటే ఏంది? ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపెనీ మన లైక్ మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ లేదంటే నువ్వు కంపెనీలో నువ్వు ప్రోడక్ట్ క్రియేట్ చేసినావు, ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేసినావు. ఆ ప్రోడక్ట్ లైక్ అదే సాఫ్ట్వేర్ అనుకో, ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేసినావు. ఆ సాఫ్ట్వేర్ నువ్వు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలా. సో నీకు వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ వాళ్ళకి నువ్వు ఎట్లా ప్రొవైడ్ చేస్తావు? ఎట్లా ప్రొవైడ్ చేస్తావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమేమి ఒక ప్రోడక్ట్ కి సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ సపోర్ట్ ఇన్ ద సెన్స్ వాట్ టైప్ ఆఫ్ సపోర్ట్ విచ్ యూ కెన్ ప్రొవైడ్ ఫర్ దెమ్? పర్చేస్ చేసినారు, ఆల్రెడీ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళకి ఇష్యూ ఉంది కదా. వాళ్ళకి ఇష్యూ ఉంది అంటే వాళ్ళు ఎప్పుడైతే నీకు ఇష్యూ ఇన్సిడెంట్ రైజ్ చేసినారు, అప్పుడు ఆ టికెట్ రైజ్ చేసినారు అంటే ఇమీడియట్ గా వాళ్ళకి రెస్పాండ్ కావాలి. అవునా? సో ఇక్కడ నువ్వేం డిఫైన్ చేసుకోవాలా? ప్రయారిటీని సెట్ చేసుకోవాలా. ఫస్ట్ ఏంది? ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలి. ఇది ఒక ఎస్ఎల్ఏ. ఈ ఎస్ఎల్ఏ ఏంది? ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర నుంచి నీకు ఈమెయిల్ వచ్చింది, విత్ ఇన్ 1 hour నువ్వు రెస్పాండ్ అయినావు అనుకో, ఓహో వీళ్ళు యాక్టివ్ గా మనం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు, మనకి సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో సో ఇది ఒక ఎస్ఎల్ఏగా ట్రీట్ చేయొచ్చా నువ్వు? దీన్ని ఏం చెప్పొచ్చు? ఇనీషియల్ రెస్పాన్స్ అని రాసుకోవచ్చా? సో వీళ్ళకి నువ్వు అప్పుడు వీళ్ళ దగ్గర, కంపెనీ వాళ్ళ దగ్గర దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం రాసుకుంటావు నువ్వు? వాళ్ళ దగ్గర నువ్వు టర్మ్స్ ఏం చెప్తావు? వాళ్ళకి ఏం సెట్ చేయొచ్చు నువ్వు? ఇమీడియట్ రెస్పాన్స్, ఇనిషియల్ ఇమీడియట్ రెస్పాన్స్ అంటా ఉంటే 24/7 నువ్వు రెడీగా ఉంటావు. ఫస్ట్ నీకు ఇదేంది? ఇనిషియల్ రెస్పాన్స్ వరకే మాట్లాడుతున్నావు. మీ ఇష్యూని యాక్సెప్ట్ చేసినావు, మీ ఇష్యూని యాక్సెప్ట్ చేసినావు, దాన్ని కొంచెం టైం అట్లా అంటే నీకు మెయిల్ వచ్చింది, ఇన్సిడెంట్ క్రియేట్ అయింది. క్రియేట్ కాగానే నువ్వు చేస్తున్న పని ఏంది? వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ ఇన్సిడెంట్స్, వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ ఇష్యూ అండ్ ఎట్లా అండ్ వి వుడ్ లైక్ టు అసిస్ట్. కేస్ నంబర్ కూడా క్రియేట్ అవుతుంది కదమ్మా? అన్ని క్రియేట్ అవుతాయి కా? అంటే ఇప్పుడు జొమాటోకి ఇనిషియల్ గా రెస్పాన్స్ ఫట్టని రెస్పాండ్ అవుతారు కదా వాళ్ళు. బాట్ అంటే బాట్ ని కూడా చేసింది వీళ్ళు ఎవరెవరు కదా. దానికి ఈవెన్ బాట్ వర్క్ కావాలన్నా కూడా దాన్ని ట్రైన్ చేయాలి. మనం ట్రైన్ చేయాలన్నప్పుడు నువ్వు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దానికి ఆల్రెడీ పాస్ చేయాలి మనం. లైక్ ఒకడు హిందీలో అడగచ్చు, ఒకడు తెలుగులో అడగచ్చు, ఒకడు ఇంగ్లీష్ లో అడగచ్చు, ఒకడు బట్లర్ ఇంగ్లీష్ లో అడగచ్చు, ఒకడు ప్యూర్ ఇంగ్లీష్ లో అడగచ్చు, లేకపోతే సగం తెలుగు సగం ఇంగ్లీష్ లో అడగచ్చు, హిందీ ఇంగ్లీష్ లో అడగచ్చు, తెలుగు హిందీ ఇంగ్లీష్ కలిపి కొట్టచ్చు. అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ వాళ్ళు సాటిస్ఫై చేయాలి కదా. సో ఒక్కొక్క క్వశ్చన్ ని ఎన్ని రకాలుగా అడిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి దాన్ని ట్రైన్ చేయాలి మనం వాటిని. సో ఇప్పుడు దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటివి? స్టార్టింగ్ లో ఇనిషియల్ రెస్పాన్స్ నేను 1 hour లోపల నీకు రెస్పాండ్ అవుతా, లేకపోతే ½ an hour లోపల రెస్పాండ్ అవుతా. ఒకవేళ ఈ రెస్పాండ్ కాలేదు అంటే వాళ్ళకి ఏదైతే సర్వీస్ నువ్వు నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీట్ కాలేదు అన్నట్ల. ఎప్పుడైతే నువ్వు మీట్ కాలేదు అంటే నువ్వు వర్క్ సరిగ్గా చేయట్లేదు అన్నట్ల, అంతేనా? సో నీకు 1 hour లోపల ఇక్కడ డిఫరెన్షియేట్ చేసుకోవచ్చా నువ్వు? ఇక్కడ లైక్ 1 hour లోపల నువ్వు వాళ్ళకి ప్రాపర్ గా రెస్పాండ్ అవుతున్నావా లేదా? రెస్పాండ్ కావట్లేదంటే ఒక రకమైన సెక్యూరిటీ, అదే దాన్ని ఏమంటారు, వాళ్ళకి నీ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఏంది వాళ్ళ క్రైటీరియా మ్యాచ్ కాలేదు అన్నప్పుడు వాళ్ళు నీకు ఇప్పుడు కాస్ట్ కట్టింగ్స్ అన్నా కూడా నువ్వు ఆశ్చర్యపడినట్లు లేదు కదా. అంతే కదా. నువ్వు ఇమీడియట్ గా మనకి సపోర్ట్ ఇచ్చిండే మేము నువ్వు అడిగిందంతా ఇస్తుంటే నువ్వు ఇమీడియట్ సర్వీస్ ఇవ్వలేదు మాకు, సో నువ్వే మాకు రిటర్న్ అన్నా కూడా అంతే కదా.
ఒకవేళ ఈ దీన్ని మీట్ అయిన తర్వాత లైక్ నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు, ఆ వచ్చిన ఇష్యూని ప్రయారిటైజ్ చేసుకోవచ్చు నువ్వు. అంతేనా? ఇప్పుడు వచ్చిన ఇష్యూ లైక్ లో ప్రయారిటీ ఇష్యూనా, మీడియం ప్రయారిటీ ఇష్యూనా, లేకపోతే హై ప్రయారిటీ ఇష్యూనా, లేకపోతే బిజినెస్ ఇంపాక్ట్ ఇష్యూనా? అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికే నువ్వు ప్రయారిటీ పెట్టావు అనుకో, లో, మీడియం, హెచ్, హై కదా. ఇప్పుడు నీకు ప్రయారిటీని బేస్ చేసుకొని ఎస్ఎల్ఏ స్టార్ట్ అయింది. అవునా? సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి నువ్వు, హై ప్రయారిటీ అనుకో, నీ ఇష్యూ హై ప్రయారిటీ అనుకో, 24/7 నేను నీకు 24/7 అవైలబుల్లోనే ఉంటా. 24/7 నీతో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూనే ఉంటా, రిజాల్వ్ అయ్యేంత వరకు, ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 24 hours లోనే నీ ఇష్యూని నేను క్లియర్ చేసేసా. క్లియర్ చేయకపోతే అక్కడ మళ్ళీ సెక్యూరిటీ బ్రిడ్జ్ పాస్ కాకున్నట్లే. అవునా? ఒకవేళ మీట్ అయినాడు అంటే ఒక రకము, మీట్ కాలేదంటే ఇంకో రకం. అంటే ఇక్కడ మనం ప్రతిదానికి ఏం సెట్ చేసుకోవచ్చు, ఒక పాజిటివ్, ఒక నెగిటివ్, రెండు స్కినారియోలో రాసుకుంటే మొత్తం నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పాజిటివ్ అనుకో ఒక రకమైన యాక్షన్, నెగిటివ్ అంటే ఒక రకమైన యాక్షన్. రేపు ట్రై చేస్తారు అయితే మీరు నీ ఓన్ ప్రోడక్ట్ ఈ చాట్‌జీపీటీని అడిగినప్పుడుగా ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ వన్ ఎస్ఎల్ఏ ఇన్ డైనమిక్స్ సిఆర్ఎం. ఐఎమ్ జస్ట్ థింకింగ్ దిస్ ఈజ్ మై ప్రోడక్ట్. ఫర్ దిస్ ప్రోడక్ట్ హౌ ఐ కెన్ create SLA. So in that SLA, what would be my criteria? Positive criteria and the negative criteria and the positive అయితే పాజిటివ్ క్రైటీరియాకి యాక్షన్ ఏం రాసుకోవచ్చు, నెగిటివ్ క్రైటీరియాకి యాక్షన్ ఏం రాసుకోవచ్చు. అంతేనా? సో ఇట్లా అంటే టోటల్ నువ్వు ఏదైతే కేసెస్ ఉన్నాయి, ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో దానికి హార్టే SLA. అంతేనా? నీ పాజిటివ్ స్కినారియో, నెగిటివ్ స్కినారియో, నీ యాక్షన్స్ పర్ఫెక్ట్ రన్ అయినాయంటే అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ ప్రయారిటీ వచ్చేసి లో ప్రయారిటీ కేసెస్ వచ్చినాయి. లో ప్రయారిటీ కేసెస్ వచ్చినాయంటే నీ యాక్షన్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు అసైన్ టు సో అండ్ సో టీమ్, ఆ టీంకి అసైన్ చేసి వాళ్ళు ఫాస్ట్ వర్క్ చేసేయమని చెప్పి, లేదంటే నిదానం వర్క్ చేసినా కూడా ఏం కాదు. అదే హై ప్రయారిటీ అనుకో, సో అండ్ సో టీంకి అసైన్ చేయి, ఇమీడియట్ గా సో అండ్ సో టీంకి అసైన్ చేయి. ఆ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చినట్టు పని చేయాల. ఈ బకెట్లకి ఇష్యూ వచ్చింది అంటే భయపడాల. 24/7 ఇష్యూని రిజాల్వ్ చేయాలి మనము. చేయకపోతే మనకి ఎస్కలేషన్, ఒకవేళకి వీళ్ళు చేయలేదనుకో ఎస్కలేషన్ మెయిల్, అది ఇంకొక యాక్షన్. అంటే టోటల్ మనమే డిఫైన్ చేసుకోవచ్చు కదా మన ఎస్ఎల్ఏని. అంతేనా? నీ ఇష్టం అది, నువ్వు ఎవరికి ఎస్కలేట్ చేయాలనుకుంటున్నావు, నీకు నువ్వే ఎస్కలేట్ చేయాలనుకుంటున్నావు చేసుకో, లేకపోతే హైయర్ మేనేజ్మెంట్కి ఎస్కలేట్ చేయాలనుకుంటున్నావు చెయ్యి, లేదంటే వీణాలని తిట్టు. నువ్వు ఎవరిని నీ కింద వర్క్ చేసే వాళ్ళని, నాకు ఎస్కలేట్ అయిందిరా, మీరేం పని చేయట్లేదు అది ఇది అని చెప్పేసి ఒక పెద్ద మెయిల్ వాళ్ళకి అట్లా. అవునా? సో మనము ఈ ఎస్ఎల్ఏ అనేది హార్ట్. దీనికి ఇక్కడ మళ్ళా 2 రకాల ఎస్ఎల్ఏలు ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ ఎస్ఎల్ఏ, 2 ఎన్హాన్స్డ్ ఎస్ఎల్ఏ. పేర్లోనే ఉంది కదా, స్టాండర్డ్ అంటే ఫిక్స్డ్, ఎన్హాన్స్డ్ అంటే బేస్డ్ ఆన్ అవర్ అడిషనల్ రిక్వైర్మెంట్ we can just enhance. అంతే కదా. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ లో కూడా స్టాండర్డ్ టర్మ్స్ అండ్ ఎస్ఎల్ఏ డిఫైన్ చేసి పెట్టేసుకున్నాం అనుకో, అది అట్లే వర్క్ అవుతా ఉండదు. వాళ్ళ రిక్వైర్మెంట్ పెరుగుతా ఉంది, మన రిక్వైర్మెంట్ ఐ మీన్ నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మార్చుకో అని వాడు అడుగుతాను, లేకపోతే వాళ్ళదే పెద్ద అప్లికేషన్ అయ్యేటప్పటికి మనకి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిపోలేదు, మనం ఎన్హాన్స్ చేయాల్సి వస్తుంది, మనకి ఇంకా క్రైటీరియాలు వేరే రాసుకోవాల్సి వస్తా ఉంది అన్నప్పుడు అప్పుడు మనమే దేనికి పోవచ్చు,
స్టాండర్డ్ కన్నా పోవచ్చు, ఎన్హాన్స్డ్ కైనా పోవచ్చు. ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ లోనే మనకి 2 రకాల సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి స్టాండర్డ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. స్టాండర్డ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఏంది? ఫిక్స్డ్. వాళ్ళకి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్, మన క్రైటీరియా ఏదైతే ఇనీషియల్ గా సెట్ చేసినామో అది చేంజ్ కాదు. నువ్వు క్రైటీరియా చేంజ్ చేయడానికి లేదు. అదే ఎన్హాన్స్డ్ ఎస్ఎల్ఏ అన్నాం అనుకో, నీ క్రైటీరియా ఎప్పటికైనా మార్చుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. అవును కదా, ఒకటి స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సినంత అవసరం ప్రతిసారి రాకపోవచ్చు కదా. ఇప్పుడు వాడు ప్రోడక్ట్స్ మన దగ్గర కొంటా ఉన్నాడు, వాడి ప్రోడక్ట్ పెద్దది అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాడు డైనమిక్ సిఆర్ఎం ఒకటే కొన్నాడు, తర్వాత ఏం కొన్నాడు? ఫినాన్స్ అండ్ ఆపరేషన్స్ కూడా కొన్నాడు మన దాంట్లోనే, మన దగ్గరే. తర్వాత ఏం కొన్నాడు? అవుట్లుక్ కూడా కొన్నాడు. తర్వాత ఏం కొన్నాడు? షేర్ పాయింట్ కొన్నాడు. తర్వాత ఇంకోటి ఏం కొన్నాడు? పవర్ పాయింట్ కొన్నాడు. ఏవో వాటి దిక్మాలన్నీ ఒకటి కొనరా అంటే, లైక్ మీ అప్లికేషన్లు అన్ని బాగున్నాయని చెప్పేసి కొంటా ఉన్నాడు. కొంటా ఉంటే మనం అప్పుడు స్టాండర్డ్ ఎస్ఎల్ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్నాం అనుకో, వాడు 10 ఇప్పుడు స్టాండర్డ్ లో మనకేమి, మనం డైనమిక్స్ మాత్రమే సపోర్ట్ చేస్తామని ఉంది కదా. సో వాడు పవర్ పాయింట్ ఇష్యూస్ చేస్తా ఉన్నాడు, లేదంటే షేర్ పాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ చేస్తా ఉన్నాడు. సిఆర్ఎం వాళ్ళకి రావట్లే. ఇప్పుడు వాళ్ళు వర్క్ చేయలేదు ఇప్పుడు వరకు, వాళ్ళకి తెలియదు అది ఎట్లా వర్క్ అవుతుందో. సో వాడు ఈ షేర్ పాయింట్ ఇష్యూ ఎత్తుకొని వచ్చి నాకు ఇమీడియట్ గా ఎందుకు రిజాల్వ్ చేయలేదు అది ఇది అని చెప్పేసి వాడు మన మీదకి ఎగిరినాడు అనుకో, అప్పుడు మనం ఏం చేయగలము? ఆ టర్మ్స్ అండ్ కండిషన్ వాడే చూపిస్తాడు. ఏంది, నువ్వు విత్ ఇన్ 24 hours లో హై ప్రయారిటీ ఇష్యూ ఇది, నాకు 24 hours లో నువ్వు రిజాల్వ్ చేయలేదు కాబట్టి నాకు డబ్బులు కట్టవా అంటాడు. చచ్చినట్టు కట్టాల్సిందే కదా నువ్వు అప్పుడు, ఒకవేళ నీ ఎస్ఎల్ఏలో ఉంటే. అట్లా అంటే ఎన్హాన్స్ చేసుకునేకి అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు ఇది ప్రోడక్ట్ వచ్చేసి సిఆర్ఎం కాదు, ఇది వేరే ప్రోడక్ట్, దీనికి ఈ ప్రోడక్ట్ సో ప్రోడక్ట్ అయితే మనం సో ఎస్ఎల్ఏ మీట్ కావాలా, ఆ ఎస్ఎల్ఏ ని బేస్ చేసుకుని మనం వర్క్ చేయాలా అని చెప్పేసి సో టీమ్ కి అసైన్ కావాలా, సో క్రైటీరియా ప్రకారం వర్క్ చేయాలని చెప్పేసి మనకు కూడా క్లారిటీ ఉంటుంది. అవునా? సో అది ఇది ఎట్లా మళ్ళీ మీరు చేస్తారా, నేనే చేయాలా? ఫస్ట్ మీరు చేస్తారా? అది కాదు, ఇప్పుడు మీరు నేను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీరు ఒక అట్లీస్ట్ నేను ఇది చేస్తాను కాదు, ఈ ఎస్ఎల్ఏ ఉంది కదా, ఒక ఎస్ఎల్ఏ పట్టుకోరా అండి ఎవరో ఒకరు, ఐ మీన్ ఒక్కొక్క ఎస్ఎల్ఏ క్రైటీరియన్ పట్టుకొని రండి. ఒక ప్రోడక్ట్, ఒక 1 టైప్ ఆఫ్ కస్టమర్, ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ కి నువ్వు ఎస్ఎల్ఏ ఎట్లా ప్రొవైడ్ చేస్తావు అట్లా. సో నీ క్రైటీరియా ఏంది? అందరూ తీసుకోరండి, ఎవరెవరు క్రైటీరియా ఏదేదో, ఎవరిదో ఒక క్రైటీరియాని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసాం, అంతేనా? సో నేను మీకు చెప్పేది ఏంది? ఎంటైటిల్మెంట్ ప్లస్ ఎస్ఎల్ఏ రెండు వర్క్ అయ్యేదట్లా మీరేమి ఒక టాపిక్ తీసుకొని రావాలా. ఓకేనా? సో ఎంటైటిల్మెంట్ నాకు ఇట్లా వర్క్ కావాలా, ఆ ఎంటైటిల్మెంట్ కి ఎస్ఎల్ఏ ఇట్లా వర్క్ కావాలా, ఆ రిక్వైర్మెంట్ మనం రేపు ఇంప్లిమెంట్ చేద్దాం. సో దాన్ని పక్కన పెడితే, ఎస్ఎల్ఏని ఎంటైటిల్మెంట్ పక్కన పెడితే, ఇక్కడ చూడు వాళ్ళు ఇక్కడ ఏం రాసినారు? బిజినెస్ ప్రాసెస్ ఫ్లో రాసినారు. ఏమని? ఐడెంటిఫై, రీసెర్చ్, రిజాల్వ్. అంతేనా? సో ఇక్కడ ఐడెంటిఫైలో ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇష్యూ రూట్ కాజ్ ఏందో కనుక్కుంటున్నాడు. కనుక్కోయిన తర్వాత ఇంకా డీటెయిల్ గా పోతా ఉన్నాడు, దాని తర్వాత రిజాల్వ్ చేస్తా ఉన్నాడు కదా. ఏమన్నా ఉన్నాయి? ఇదిగో నీ ఎస్ఎల్ఏకి ఇక్కడ ఇవి కూడా వాడుకోవచ్చు నువ్వు, లైక్ ఫస్ట్ రెస్పాన్స్ బై. మనం ఫస్ట్ ఇదేందో అనుకున్నాం కదా, ఇనీషియల్ రెస్పాన్స్, దానికి ఈ ఫీల్డ్ వాడుకోవచ్చు, ఇనీషియల్ ఫస్ట్ రెస్పాన్స్ బై.
ఎవరు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు. లైక్ దీనికి నీ ఎస్ఎల్ఏలో ఏం రాసుకుంటారు, నీ వర్క్ ఫ్లోలోనో ఎంఎస్ ఫ్లోలోనో ఫస్ట్ రెస్పాన్సిబుల్ బై నల్ ఉంది అంటే ఇమీడియట్ గా ఒక టీమ్ కి అసైన్ చేస్తావు. ఈ కేసుని మామూలుగా ఇక్కడ నుంచి కాకోకుండా నీ పవర్ ఆటోమేటిక్ ఫ్లో నుంచి ఆటోమేటిక్ అసైన్ చేస్తుంది ఎవరికి, ఒక పర్టికులర్ టీమ్ కి. ఆ పర్టికులర్ టీమ్ లో ఎవడో ఒకడు రెస్పాండ్ కావాలా. రెస్పాండ్ అయినాడు అంటే అప్పుడు నీకు ఇక్కడ వాడి పేరు రావాలా. అవునా? అట్లా మళ్ళా రిజాల్వ్డ్ బై వీడే రిజాల్వ్ చేసినాడా లేకపోతే ఇంకోటి రిజాల్వ్ చేసినాడా. రిజాల్వ్ అయిందంటే ఇంకొకటి ఎస్ఎల్ఏ రన్ చేసుకుంటున్నావు నువ్వు. అట్లా రిజాల్వ్ అయిందంటే నువ్వు బాగా పని చేసినవరా, నువ్వు బాగా పని చేయలేదురా, ఎట్లా నువ్వు వచ్చినట్లా. ఇవన్నీ చెప్తానబ్బా. ఇవన్నీ మొన్న చెప్పిన చూసినావా నాలెడ్జ్ రికార్డ్స్ అని చెప్పలేదా? నాలెడ్జ్ అసోసియేటెడ్ డాక్యుమెంట్స్. నాలెడ్జ్ అంటే ఏం లేదు, రెఫరెన్స్ బుక్ లాగా. ఇప్పుడు నువ్వు ఏదైనా కొత్తగా ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తావు, దానికి నీకు రెఫరెన్స్ వస్తుందా, ఎట్లా ఇన్స్టాల్ చేయాలా, ఏం కథ. లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మాన్యువల్ లాగా. ఇదిగో ఈడేం చెప్పినాడు, ఎన్హాన్స్డ్ ఎస్ఎల్ఏ అన్నాడు. ఇక్కడ నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో నీ ఎస్ఎల్ఏ సెట్ చేసినావు అనుకో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని ఇక్కడ కస్టమైజ్ చేస్తావా లేదంటే మళ్ళీ ఇంకోటి వేరే? ఆ ఎగ్జిస్టింగ్ దే నువ్వు ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే నీకు తెలీదు ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ మారే ఛాన్స్ ఉంటాదేమో అని నువ్వు ఫిక్స్ అయితే అప్పుడు ఎన్హాన్స్డ్ ఎస్ఎల్ఏ ఒకటి కన్ఫిగర్ చేసుకున్నావు అనుకో, దాన్ని అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. లేదు ఖచ్చితంగా అదే స్టాండర్డే మెయింటైన్ చేస్తావు అన్నప్పుడు స్టాండర్డ్ గానే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఇవన్నీ ఉన్నాయి, సేవ్ అండ్ రూట్, లేకపోతే ఆటోమేటిక్ గా కేసు ఎప్పుడైతే ఈమెయిల్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్ గా కేసు క్రియేట్ కావాలా, కేసు క్రియేట్ అయిన తర్వాత సో అండ్ సో టీమ్ కి అసైన్ కావాలా ఆటోమేటిక్ గా. అవన్నీ రాద్దాము. ఈమెయిల్ అన్న వచ్చిందో లేదా ఇప్పుడు? నాది ఫుల్ అయిపోయిందా? గోవర్ధన్ నీ దాంట్లో నుంచి ఒక మెయిల్ పంపి గోవర్ధన్. నిన్న పంపించిన సెంట్ మెయిల్ డిస్ప్లే పోయి ఇంకో మెయిల్ పంపి. గూగుల్ పే ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? ఎందుకు కావాలి నీకే? హరీఫ్ ఎంత అడుగు చేస్తాడు. ఏం చేసిందిరా నీకు కావాలా? అంటే పంపిల్లా? కృష్ణ డబ్బులు కృష్ణ రేపు నువ్వు టాపిక్ చెప్పలేదంటే నువ్వు రావద్దు అసలు. కృష్ణ రేపు షటిల్ కొట్టుకు వచ్చేయాలి నువ్వు ఫస్ట్. పంపించినావా? కృష్ణ ఏమన్నా రేపు ఆఫ్ సైడ్ వస్తారా? సైట్ వస్తాడు, విజిట్ చేసుకుంటా పోతాడు. అదిగో యాడో వచ్చింది మీకు, వచ్చింది ఇది. సో కొంచెం వెయిట్ చేస్తే ఇదేమవుతుంది, ట్రాక్ అవుతుంది. ట్రాక్ అయితే అప్పుడు ఇక్కడ మనకి నిన్న కూడా వచ్చింది, మెయిల్ వచ్చింది కదా, నిన్న కూడా మెయిల్ వచ్చింది. కాకపోతే మనం దానికి ఆటోమేటిక్ గా కేస్ క్రియేషన్ రూల్స్ లేకపోతే ఏమైనా చేసుకోవచ్చు, దాన్ని ఏమైనా చేసుకోవచ్చు. ఇది కూడా ఫాస్ట్ గానే వచ్చింది కదా. సో అట్లా, సో రేపు చూద్దాం. ఇది నువ్వు ఇక్కడ ప్రయారిటీని సెట్ చేసుకుంటానంటే సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా కావాలి, ప్రయారిటీ ఆయన సెట్ చేసి పంపించదు. హైలీ ఇంపార్టెంట్ అని పెట్టాలా? లైక్ ఇక్కడ కీవర్డ్ ఉంది అనుకో, లైక్ బేసిక్ అయితే నార్మల్ ఉంటది.
నీ రిక్వైర్మెంట్ ఏంది, నువ్వు సబ్జెక్ట్ లో ఏడో హై ప్రయారిటీ ఇష్యూ దిస్ ఇస్ అని పెట్టినావు అనుకో, ఆ కీవర్డ్ ఆయనకు దొరికింది, ఇక్కడ నీ దాంట్లో దొరికింది అనుకో, అప్పుడు నువ్వేం చేసుకుంటావు, ఇక్కడ దీన్ని ఆటోమేటిక్ గా నువ్వు సెట్ చేస్తావు. ప్రయారిటీ నార్మల్ కాదు, ఇది హై ప్రయారిటీ అని. అట్లా ఓకేనా. రేపు మీరు ఎస్ఎల్ఏని తీసుకోరండి, నేను ఇది కూడా రేపు అట్లా కంటిన్యూ చేద్దాం. ఇది ఈమెయిల్ ఆటోమేటిక్ గా కేస్ క్రియేషన్ రూల్స్, ఎంటైటిల్మెంట్, ఎస్ఎల్ఏ, అవి రెండు చూడాలి మీరు. ఇంకా వేరే ఆప్షన్లు చూద్దాం మనం. దీంట్లో చూసినారా ఎన్ని ఆప్షన్లు ఉన్నాయా? ఇక్కడ ఉండే ఒక్కోటి, అయ్యో అది క్లోజ్ చేసినావా? చెప్పాలి అదే వస్తున్నా, అయిపోయింది. కరుణ ఏమో రాలేదు, వచ్చాడు డాడీకి. ఇక్కడ చూడు, ఈ సర్వీస్ మేనేజ్మెంట్ లో మనకి ఇవన్నీ ఉన్నాయి. లైక్ క్యూస్ చెప్పుకోవాలి మనము, రౌటింగ్ రూల్ సెట్స్ చెప్పుకోవాలా, సబ్జెక్ట్స్ చెప్పుకోవాలా, పేరెంట్ కేసు ఇదేం పెద్ద, ఇది ఆటోమేటిక్ రికార్డ్ క్రియేషన్స్ అండ్ అప్డేట్ రూల్స్, ఇవన్నీ చెప్పుకోవాలి మనం. దీంట్లో ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంది, ఇవి రెండు మాత్రమే. నాకు ఇవన్నీ చెప్పుకోవాలి. ఇంకా ఇవన్నీ ఏం అవసరం లేదు, ఇవన్నీ సర్వీస్ షెడ్యూలింగ్. ఇందాక చెప్పుకున్నాం చూసినావా, ఎక్విప్మెంట్, ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్, సైట్స్ అండ్ రిసోర్సెస్, ఇవన్నిటిని మనం షెడ్యూల్ చేయాలి. ఎవరికి, యూజర్ కి, కస్టమర్ కి కదా. కస్టమర్ కూడా సెట్ చేయొచ్చు అక్కడే, వాడిని కూడా షెడ్యూల్ చేయొచ్చు. ఈ పార్ట్ అంతా హై లెవెల్లో చెప్పినా నేను, రేపు చెప్పుకుందాం. లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? వర్షిత, మీకు 2 టాస్క్లు ఉన్నాయి ఇప్పుడు కదా. వినిపించట్లేమా? వినపడలేదమ్మా. హలో, ఇప్పుడు ఏం చూస్తుంది చెప్పు. అదే అన్న, గిట్ ప్రెజెంటేషన్ అండ్ ఇది ఎస్ఎల్ఏ అండ్ ఎంటర్టైన్మెంట్ దాని గురించి. వెరీ గుడ్. బాను, నీది కూడా 2. ఏవేది, నువ్వేది? ఏదో చెప్తారా, మర్చిపోయినోడు నువ్వేం చేస్తావు? డెవాప్స్ ఏం కాదు, డెవాప్స్ రిలోక్. ఇప్పుడు ఎస్ఎల్ఏ కాకుండా ఇంకోటి ఏం చెప్పలేదు కదా నీకు? ఎస్ఎల్ఏ ఒకటి చెప్పినట్టున్నారు. ఎస్ఎల్ఏ ఒకటి తీసుకోండి. గురుసాం అన్న ఎస్విఎన్, ఎస్ఎల్ఏ వచ్చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? త్రిలోక్ యాక్టివ్ అయినావు. త్రిలోక్ నువ్వు ఇన్ని రూమ్ లో నాన్న విన్నావు కదా? విన్నా. రేపు నీకు కూడా 2 టాస్క్లు ఉన్నాయి చూడు అన్న, డెవాప్స్, ఇదే ఎస్ఎల్ఏ. రైట్. ఓకే గైస్, థ్యాంక్ యూ.